హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూష వ్లాగ్స్. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్ మెంతికూర పప్పు చేసుకుందాం. దానికి మెంతికూర, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఒక గ్లాస్ కందిపప్పు, ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు కడిగి పక్కకు పెట్టుకున్నాను. పప్పు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. దానిలో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే సిద్ధంగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని అందులో వేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో బాగా వేగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పుని అందులో వేసుకొని వేయించుకుందాం. అడుగంటకుండా కలుపుతూ ఉండొచ్చు. కందిపప్పు బాగా వేగిందని ఎలా తెలుస్తుందంటే మనం వేయించుకునేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మన కందిపప్పు వేగిందని అర్థం. ఇప్పుడు మనం అందులోనికి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేద్దాం. మెంతికూరని కడిగి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా వేయించుకుందాం. మెంతికూర వేగిన తర్వాత టమాటాని వేసాను. టమాటాని వేసి మళ్ళొక్కసారి కలుపుతున్నాను. ఇప్పుడు మనం పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ కుక్కర్లో పోసి అదంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. అందులోనే కొంచెం పసుపు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పప్పుని ఉడికించుకోవటమే. సహజంగా అందరూ కందిపప్పు కడిగి మెంతికూర, టమాటా, కారం, ఉప్పు అన్నీ వేసి ఉడకబెడతారు. అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది కామన్గా అందరు చేసేదే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారా, పప్పు బాగా ఉడికింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనికి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పప్పు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని కలిపి దాని యొక్క వాటర్ పప్పులో వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒకసారి కలిపి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. అలాగే పప్పులోనికి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోండి. పప్పు గట్టిగా కన్నా ఇట్లా వాటరీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అందులోనికి మనం కారం, ఉప్పు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అందులోనికి ఆవాలు, జీలకర్ర, ఎలాంటి పప్పుకైనా ఎలాంటి ఫ్రైస్ చేసినా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, సూపర్ ఉంటుంది. అందులోనే ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసాను. వాటిని ఒకసారి మిక్స్ చేద్దాం.
ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. దానికంటే ముందు చిటికెడు పసుపు చూసేసుకోండి, ఎందుకంటే మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాం. ఇప్పుడు దాన్నంతా ఆ గిన్నెలోనికి పోసి ఒక 5 minutes స్టవ్ మీద ఉంచాలి. అప్పుడు ఆ తాలింపుకు ఉన్న ఫ్లేవర్స్ అంతా పప్పులోకి వెళ్ళి చాలా కమ్మగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ పోసుకొని లాస్ట్లో ఇంగువ వేసుకొని కలుపుకొని ఒక చిన్న పొంగు వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. అంతే, మన వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ మెంతికూర టమాటా పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.